హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక చక్కటి కథ చెప్పుకుందామా? అనగనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేట. ఆ రైతుకి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు 10వ తరగతి చదివేవాడు. అతని పేరు రాము. రాము చక్కగా చదువుకునేవాడు, బుద్ధిమంతుడు. కానీ అతనికి ఒక దుర్గుణం ఉండేది. ఏంటంటే ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం, ఆవేశపడిపోవడం, కోపాన్ని నిగ్రహించుకోలేక వెంటనే గొడవ పడేవాడు. తర్వాత ఆ క్షణానికి అయిపోయిన తర్వాత గొడవ కోపం తగ్గిపోయి మళ్ళీ ఎవరితో గొడవ పడేవాడో వాళ్ళకి క్షమాపణ చెప్పేవాడు. ఈ రైతుకి ఇలా ఇంటి మీదకి గొడవ తెస్తుండడం వల్ల చాలా బాధ కలిగింది. ఎలాగైనా కొడుకుని మార్చాలనుకున్నాడు. అప్పుడు ఈ రాము దగ్గరికి వచ్చి, నువ్వు ఇలాగ ఆవేశపడి కోపం తెచ్చుకుని గొడవ పడడం వల్ల నీ మంచితనం ఏదైతే ఉందో అది ఎవరికి కనిపించట్లేదు. ఎలాగైనా నువ్వు ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి, నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని బాధపడ్డాడు. దీనివల్ల నీ కోపం వల్ల ఇంటి మీదకి గొడవలు తెస్తున్నావు. ఏమి లాభం, తర్వాత వెళ్ళి మళ్ళీ వాళ్ళకే క్షమించమని అడుగుతున్నావు అంటే తండ్రి బాధపడ్డం చూసి ఈ రాము అన్నాడు, సరే నాన్న, నేను కోపం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నాకు కూడా ఇలా కోపపడడం అది నచ్చట్లేదు అన్నాడు. నాకేమైనా ఉపాయం చెప్పు అని. సరే, ఈ రైతు ఏం చేశాడంటే, ఒక పని చెయ్యి, నీకు కోపం వచ్చినప్పుడల్లా మన పెరట్లో తలుపు ఉంది కదా, ఆ తలుపుకి ఒక మేకు కొట్టు. ఎన్నిసార్లు కోపం వస్తే అన్నిసార్లు కూడా మేకు కొట్టు అని చెప్పాడు. అప్పటి నుంచి నిజాయితీగా ఈ రాము ఏం చేశాడంటే, కోపం వచ్చినప్పుడల్లా ఒక మేకు తీసుకెళ్ళి ఆ దొడ్డి తలుపులోకి కొట్టేవాడు. చివరికి కొన్నాళ్ళు అయ్యేసరికి తలుపు నిండా మేకులు వచ్చి అది చాలా అసహ్యంగా తయారైంది. అయితే ఈ రాముని రైతు అడిగాడు, పెరట్లో తలుపు ఎలా ఉంది అంటే, చూడడానికి చాలా అసహ్యంగా ఉంది అని చెప్పాడు రాము తండ్రికి. మరి నువ్వు కోపం తెచ్చుకున్నప్పుడు కూడా ఇలాగే అందరికీ అసహ్యం కలుగుతుంది కదా. నువ్వు కోపాన్ని నిగ్రహించుకొని ఆలోచించి కొంచెం గనక సంయమనం పాటిస్తే బాగుండేది. ఇప్పుడు ఏం చేయడం, మరి నీ కోపం పెరిగిపోతుంది, తలుపంతా మేకులతో నిండిపోయింది అంటే నాకు ఇంకొక అవకాశం ఇవ్వు అని తండ్రిని రాము అడిగాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఉపాయం చెప్పు అన్నాడు. సరే, ఒక పని చెయ్యి, నీకు కోపం వచ్చినప్పుడల్లా మేకులు కొట్టావు కదా, ఇప్పుడు కోపాన్ని నిగ్రహించుకున్నప్పుడల్లా ఆ మేకునొకటి తీసేసేయని చెప్పాడు. ఉపాయం బాగానే ఉంది కదా అని నిజాయితీగా రాము ఏం చేశాడంటే, కోపం వచ్చినప్పుడల్లా ఒక సెకండ్ ఆలోచించుకుని, అరే నాకు కోపం వస్తుంది,
లేదు నేను ఇలా ఉండకూడదని కోపాన్ని నిగ్రహించుకోవడం, సంయమనం పాటించడం అలవాటు చేసుకున్నాడు. చాలా సంతోషం కలిగింది. తన కోపాన్ని నిగ్రహించుకోవడం అది చూసి తనకి తానే సంతోషపడి ఏం చేశాడంటే, కోపం వచ్చినప్పుడల్లా నిగ్రహించుకున్నప్పుడు సంయమనం పాటించిన ఒక మేకుని పెరడు తలుపుకున్నది తీసేయడం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టి చివరికి ఏదైనా పట్టుదల ఉంటే సాధిస్తారు కదండి. అలాగే ఈ రాము కూడా తన కోపం విషయంలో పట్టుదలగా సంయమనం పాటించి నిగ్రహించుకోవడం అలవాటు చేసుకుని మేకులన్నీ చివరికి తలుపుకున్నవన్నీ తీసేశాడు. తీసేసి ఎలాగైతేనే కోపాన్ని నిగ్రహించుకోవడం అలవాటు చేసుకున్నాడు. తర్వాత వెళ్ళి ఆ మేకు తీసిన దగ్గరల్లా చిన్న చిల్లు కనిపిస్తోంది. ఈ రాముకి మేకులన్నీ తీసేశాడు కానీ ఆ తలుపుని చూస్తే చాలా అందవికారంగా అసహ్యంగా ఉండడం చూసి బాధ కలిగింది. మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కోపాన్ని తగ్గించుకొని నిగ్రహించుకొని సంయమనం పాటించి మేకులన్నీ తీసేసాను కానీ నాకు ఆ తలుపుని చూస్తే ఆ చిల్లులు అస్సలు నచ్చట్లేదు, ఎలాగా అన్నాడు. అప్పుడు రైతు ఏం చెప్పాడంటే, నువ్వు గొడవపడి ఆవేశపడి కోపం తెచ్చుకున్నప్పుడల్లా మేకును కొట్టావు కదా, ఆ కొట్టింది ఎదుటివారి విషయంలో ఒక అసహ్యం ఏర్పడింది నీ మీద. నువ్వు మేకులు తీసేసావు కానీ వారి లోపల నీ విషయంలో అదే భావన మిగిలిపోయింది. ఆ భావన నీ మీద ఉన్న అభిప్రాయం ఎలాంటిదంటే మేకు తీసేసాక తలుపుకున్న చిల్లు లాంటిది. కాబట్టి జీవితంలో కోపం ఎక్కడ ప్రదర్శించాలి, ఎక్కడ మానేయాలి, కోపం విలువ ఏంటి అనే విషయం గ్రహించి సంయమనం పాటించి జీవించడం నేర్చుకోవాలి అని రాముకి ఎంతో ప్రేమగా అనునయంగా నచ్చ చెప్పాడు. కానీ చేసేదేమీ లేదు కదా. అప్పటి నుంచి తన మీద కలిగిన అభిప్రాయాన్ని ఎదుటి మనిషి నుంచి తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ రాము ఎంతో బుద్ధిగా చక్కగా చదువుకుంటూ తనలో ఉన్న కోపం అనే ఎమోషన్ని కూడా జయించడానికి ప్రయత్నం చేశాడు. నాకెందుకో చాలా బాగుందనిపించింది కదా. బాగుంది కదండి. కోపం పడి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనే అభిప్రాయం ఏర్పడ్డాక మనం మారడం అనేది ఆ చిల్లు లాంటిదే. కాబట్టి కొంచెం సంయమనం పాటించి అసలు మనం ఏం చేస్తున్నాము అనే విషయాన్ని, మన లోపల ఏం జరుగుతోంది అనేది గ్రహించడానికి ప్రయత్నం చేద్దామా? బాగుంది కదా. బాయ్.